దేవుని ఆశీర్వాదం పొందిన బాలుడు సంజయ్. పచ్చని పొలాలు, పక్షుల కిలకిలా ధ్వనులతో నిండిన ఓ చిన్న గ్రామంలో 14 ఏళ్ల సంజయ్ అనే బాలుడు నివసించేవాడు. అతను దయగలవాడు, ఆసక్తిగలవాడు, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయటంలో ముందుండేవాడు. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ సంజయ్ చాలా ఇష్టమయ్యేవాడు. ఎందుకంటే కష్ట సమయాల్లో కూడా అతను ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు. ఒకరోజు పాఠశాల నుంచి తిరిగి వస్తూ సంజయ్ ఒక వృద్ధుడు నీటి కుండీ ఎత్తలేక ఇబ్బంది పడుతున్నాడని చూశాడు. సంజయ్ వెంటనే పరిగెత్తి అతనికి సహాయం చేశాడు. వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడు, బిడ్డా, నేడు నీలాంటివారు చాలా అరుదుగా సహాయం చేస్తారు అని సంజయ్ మృదువుగా అన్నాడు. ఇతరులకు సహాయం చేయటం నాకు సంతోషమిస్తుంది తాతయ్య. ఆ రాత్రి సంజయ్ నిద్రపోతుండగా అతని గదిలో ఒక బంగారు కాంతి మెరిపింది. దైవస్వరం వినిపించింది, సంజయ్, నీ హృదయం పవిత్రం మరియు దయతో నిండింది. ఇప్పటి నుండి నువ్వు ఇతరుల మేలు కోసం కోరుకునే ప్రతి మంచిది నిజమవుతుంది అని చెప్పి ఆ కాంతి మాయమైపోయింది. సంజయ్ చుట్టూ సున్నితమైన వెలుగు మాత్రమే మిగిలింది. తరువాతి ఉదయం సంజయ్ తన పొరుగు రైతు పంటలు ఎండిపోతున్నాయని చూశాడు. అతను కళ్లను మూసుకొని ప్రార్థించాడు, దేవుడా, వీరి పొలాలకు వర్షం కురిపించు. కొన్ని క్షణాల్లో మేఘాలు చేరి తేలికపాటి వర్షం కురిసింది. గ్రామస్తులు ఆనందంతో కేకలేశారు, సంజయ్ వర్షం తెచ్చాడు. తరువాత గ్రామంలోని ప్రజలు సంజయ్ దగ్గర ఆట వస్తువులు, డబ్బు, ఇల్లు వంటి కోరికలు అడగటం ప్రారంభించారు. సంజయ్ గందరగోళానికి లోనయ్యాడు. అతను ప్రార్థించాడు, దేవుడా, నేను ఏమి చెయ్యాలి? దేవుని స్వరం మళ్లీ వినిపించింది, నా బిడ్డా, ఆశీర్వాదమనేది ప్రేమను పంచడానికి, స్వార్థం కోసం కాదు. నీ వరం అవసరంలో ఉన్నవారికి మాత్రమే ఉపయోగించు అని సంజయ్ ఆ బోధను అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి అతను శక్తిని దయ, సహాయం, ఆనందం కోసం మాత్రమే వినియోగించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సంజయ్ ఇప్పుడు వెలుగుల బాలుడు అని ప్రసిద్ధి చెందాడు. అతను ఎక్కడికి వెళ్లినా మంచితనం వెంబడించింది. రోగులు నయమయ్యారు, పంటలు పుష్పించాయి, మనుషుల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. అతను ఎప్పుడూ తన శక్తి గురించి గొప్పలు చెప్పలేదు. అతను ఎప్పుడూ ఇలా చెప్పేవాడు, దేవుని గొప్ప ఆశీర్వాదం దయగల హృదయం, నీతిగ్మతమైన బోధ, దయతో ప్రేమతో ఇతరులకి సహాయం చేసే మనసే నిజమైన దేవుని దీవెన. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.